అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ బాస్మతి రైసు నానబెట్టి 2 గంటల పాటు ఉంచుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు చికెన్లో 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, 4 ఇలాచీలు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, పసుపు, పుదీనా, రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇదంతా బాగా చికెన్కి కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది. ఇలా అంత మంచిగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 4 ఇలాచీలు, స్టార్ పువ్వు, 4 లవంగాలు, పుదీనా, సాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇందులో అన్నం పొల్లుగా వస్తుంది. ఆ పక్క పొయ్యి మీద నీళ్లు పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఇలాంటి గిన్నెలో బిర్యానీ మంచిగా వస్తుంది. నేను దీంట్లోనే చేసుకుంటాను. ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజువి, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ మగ్గించుకోవాలి. ఇలాగా కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత పెట్టి మగ్గించుకోవాలి. మంట మీడియంలో పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ఉడికిన తర్వాత మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వేసి కలుపుకుంటూ ఇదంతా మీడియం మంటలో ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ, పక్కలో నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒక 80% ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గరం మసాలా
ఇప్పుడే సరిపోతే ఉప్పు కారం కూడా చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. రైస్ ఉడుకుతుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ రైస్ని ఇలాంటి గంటెతో తీసుకొని ఇలా జాలి గంటెతో అందులో వేసుకోవాలి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకో పొయ్యి మీద ఒక పెంకు పెట్టుకొని ఐ ఫ్లేమ్లో పెంకు బాగా వేడైన తర్వాత చూడండి పెంకు బాగా వేడైపోయింది. ఇప్పుడు బిర్యానీ గిన్నె ఆ పెంకు మీద పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి అన్నం ఉడికించుకున్న నీళ్ళు ఆ పైన పెట్టుకోవాలి. గిన్నె పైన ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎలా వచ్చిందో చూద్దాం. అన్నం పొడుగుగా పుల్లుగా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు సగం నిమ్మకాయ, ఉల్లిపాయ, రైతా చూడండి అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.